పేరు. దేవి అంటే క్రీడించున్నది, ప్రకాశించున్నది అని రెండు అర్థాలు. ఆ తల్లి ఈ సర్వ జగత్తునందు చైతన్య స్వరూపిణి అయి ఉన్నది. ఆమె లేని ఈ జగత్తు లేదు. బంగారము లేకుండా నగలు ఎలా ఉండవో, నగలు లేకపోయినా బంగారం ఎలా ఉంటుందో, అలా అమ్మవారు లేని జగత్తు ఉండదు. కానీ జగత్తు లేకుండా అమ్మవారు మాత్రం ఉంటుంది. ఆ కారణం చేత ఆవిడ సర్వ జగత్తు యందు అంతర్లీనమైనటువంటి చైతన్య స్వరూపిణి. అటువంటి చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి సంబంధించిన విశేషములను వివరించినటువంటి పురాణము కనుక దీనికి దేవీ భాగవతము అని పేరు. ఆ తల్లియే శంకర భగవత్పాదుల సౌందర్య లహరి మాటలలో చెప్పాలి అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయాస్వరూపిణి అయి ఆ తల్లి ఒక్కొక్క నాడు ఇంద్రియముల యొక్క లౌల్యములకు గురి అయ్యేటట్టుగా చేసి మళ్ళీ జన్మ పరంపరని